మన ఇంటి నుండి 4-5 కిలోమీటర్లు వెళ్తే ఒక మామిడి తోట ఉంటుందండి. ఓ మామిడి తోట ఏమాత్రం ఉంటుంది? ఒక 5-10 ఎకరాలు ఉండొచ్చు. అంత పెద్ద తోట అంటే చూడ్డానికి భలే ఉంటుందే. అక్కడుంటే ఇంకా బాగుంటుందండి. ఆ తోటలో ఒక పనుంది. ఆయన తోటలో పనే ఉంటుందే? తోటనంతా చూసుకోవాలి. విజిటర్ లాగానా? మేనేజర్ గానా? కాదండి, వాచ్మెన్ లాగా. ఓ వాచ్మెన్ గానా? ఏం మాట్లాడుతున్నావే? నేనేంటి వాచ్మెన్ అండి? అది రామ్, ఏంటమ్మా? ఏంట్రా మీరిద్దరితో మాట్లాడుకుంటున్నారు? నేను రాగానే ఆపేశారు. ఏం లేదమ్మా. ఓహో, రహస్యాలా? రహస్యాలేం కాదమ్మా. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా, ఏదో పని చేద్దాం అనుకుంటే గీతో పని చూసి పెట్టింది. అది చెయ్యాలా వద్దా అని. దొంగతనం చేస్తే తప్పు గాని పని చేస్తే తప్పేంట్రా? ఆ పనేంటో తెలుసా? డబ్బులొచ్చేది ఏ పనైతే ఏంట్రా? అయితే వెళ్ళమంటావా? రేపే మంచి రోజు, వెళ్ళరా. ఇది చెప్పడానికి వచ్చినట్టును? లేదురా, నీతో ఏదో చెప్పాలని వచ్చాను, మర్చిపోయాను. గుర్తు చేసుకుని వచ్చి చెప్పమ్మా, మర్చిపోకే. సరేరా, ఏం చెప్పాలనుకున్నాను? అప్పు అడిగే టైంలో కాళ్ళ దగ్గరికి వస్తారు, తిరిగి ఇవ్వాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటారు. మా ఇద్దరు జనం. అదిగో మా అమ్మ వచ్చేసింది. చెల్లెమ్మా, ఏమైంది? నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా. మన ఇంట్లో అంధకారం అలుముకుందా అత్తయ్యా? అంధకారం అలుముకుందా? ఏంట పైత్యం? పైత్యం కాదమ్మా, పరిస్థితి గురించి చెప్తున్నాడు. మన ఇంట్లో జరిగిన ఘోరం గురించి చెప్తున్నావు అత్తయ్యా. మేమే ఈ ఘోరాన్ని తట్టుకోలేకపోతున్నాం. నువ్వెలా తట్టుకుంటావో ఏంటోనమ్మా. ప్రియా, ఏమైందే? వీళ్ళిద్దరూ ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు. ఎవరు పోతే వాళ్ళెందుకు ఏడుస్తారమ్మా? పెద్ద ఆయన పోయాడు. మీ మావయ్య గారు పోయారమ్మా. ఏంటి మీరనేది? ఫ్యాక్ట్ అమ్మా, కావాలంటే చూడు. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా ఈ ముసలోని తిట్టేది, ఇప్పుడు ఇవిడ ఫీల్ అవుతుందేంటి? మనిషి ఉన్నంత వరకు ఏడు పెంచుకు తిన్నా, మనిషిపోయాక ఏడుస్తారా, అదే మనుషుల ఆచారం. ఇంకెక్కడ తాతయ్యమ్మ, ఇక మీ తాతయ్య మీకు లేడు. మీ అమ్మకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏడిస్తే ఎలాగమ్మా? అమ్మా, అలా వెళ్ళిపోయిందండి. ఏంటమ్మా? అదేంటి నాన్న, మనిషి చనిపోతే మీద పడి అడవాల్సింది పోయి లోపలికి వెళ్ళిపోయిందేంటి? అంటే చనిపోయాడన్న బాధతో లోపలికి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందేమోరా. మా అమ్మ ఆ టైప్ క్యారెక్టర్ ఏం కాదు. అదే నిజమే. మరి ఇప్పుడు లోపలికి ఎందుకు వెళ్ళినట్టు?
ఏంటమ్మా అదే? సుత్తి మనిషి పోతే తల దగ్గర పెట్టడానికి దీపం తెస్తారు కానీ మీరేంటి సుత్తి తీసుకొచ్చారు? ఇది వాళ్ళ ఆచారమేమోరా. కాదు. ఆ? మరి దేనికి సుత్తి? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు నన్ను నిద్ర లేపారు? నిద్ర లేపిందా? మీరు గురక పెట్టకుండా పడుకునుంటే వీళ్ళంతా మీరు పోయారనుకుంటున్నారు. నేనెందుకు పోతానమ్మా? మరి చలనం లేకుండా అలా పడిపోయి ఉన్నారు కదండి. అప్పుడప్పుడు నేనంతే. చెప్పానుగా మాకిది అలవాటే. అనవసరంగా కంగారు పెట్టారు కదండి. అసలు సిగ్గనేదే ఉందా నీకు? ముప్పద్దుల తిరట అందరినీ ఏడిపించటం. పైసా పనిలేదు, దమ్మిడి సంపాదన లేదు. 3 పూట్ల కూర్చుని తినటానికి నోరు మాత్రం ఉంది. పెడుతున్నాం కదా అని తినటం. మనిషి పుట్టుకు పుట్టాక కాస్తైనా సిగ్గు శరం ఉండాలి. ఇదిగో మావయ్య, ఏంటమ్మా? నేను తిడుతోంది వాళ్ళని. వాళ్ళకి అర్థం కాలేదు, అలా వెళ్లిపోతున్నారు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారమ్మా. మరి రెస్పాండ్ అవరేంటి? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఏం వదులుకున్నారు? సిగ్గు వదులుకున్నారు. అంటే ఇక్కడి నుంచి పోరా? నువ్వు చచ్చినా పోరమ్మా. ఎలా పోరో నేను చూస్తాను. ఏమండి ఏమండి ఏంటే ఉదయాన్నే గొంతు కోసిన కోడ్లు అరుస్తున్నావు? దుర్ముహూర్తం వచ్చేస్తుందండి, త్వరగా బయలుదేరండి. దుర్ముహూర్తమా? క్యాలెండర్లో చూసావా? అవునండి. ఎందుకే పంతుల్ని పిలిపించలేకపోయావా? పంచాంగంలో చూసి ఇంకా కరెక్ట్గా చెప్పేవాడేమో. నిజమేనండి, నాకు ఈ ఐడియానే రాలేదు. ఉండండి, హే ఆగా. ఎక్కడికే? పంతులు గారిని పిలుద్దామని. అంత ఎగతాళిగా ఉందా నీకు? ఎగతాళి ఏంటండి? లేకపోతే అంటే నేనేమన్నా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానా? చేసేది వాచ్మెన్ ఉద్యోగం, దేనికి ఓవరాక్షన్? దుర్ముహూర్తం వచ్చేస్తున్నాను బిల్డప్లు ఇస్తున్నావు. ఏమండి, పని చిన్నదే అయినా మంచి ముహూర్తం చూసుకోవాలి కదండి. నా లైఫ్ని నా పొజిషన్ని ఒక రేంజ్లో ఊహించుకున్నాను. అనుకున్న పని చేయలేకపోయాను, వ్యవసాయానికి వచ్చాను. ఇప్పుడు అది కూడా పోయి పరాయి వాళ్ళ తోటలోకి వెళ్తున్నాను. ఇంకా ఏ స్థితికి వెళ్తానేమో భయం వేస్తుంది. అలా ఏం జరగదండి. వెళ్ళి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదమా? హ, నాకు మంచి ఉద్యోగం వస్తే ఆశీర్వాదం అడగాలి, లేదంటే కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెడితే ఆశీర్వాదం అడగాలి. ఈ బోడి వాచ్మెన్ ఉద్యోగానికి ఏం చేసినా మీ అమ్మగారి ఆశీర్వాదం ఉంటే మంచి జరుగుతుంది అంటారు కదండి. మీరు ఆవిడ ఆశీర్వాదం తీసుకోకపోతే అదిగో మొగుడు పెళ్ళాలు ఒకటైపోయారు, నన్ను పక్కన పెట్టేశారు అని ఫీల్ అవుతారు. అవసరమా? అమ్మా. ఏంట్రా? అమ్మా, రాత్రంతా చాలా సీరియస్ గా ఆలోచించాను. గీత చెప్పినట్టే పనికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. నేను కూడా పనిలోకి వెళ్ళమని రాత్రి చెప్పాను కదరా. అమ్మా, అయితే నన్ను ఆశీర్వదించమ్మా. ఏమత్తయ్య గారు? వీడు చేసే పనికి నా ఆశీర్వాదం అంటే నా ఆశీర్వాదానికి ఉన్న లెవెలే పడిపోతుందేమో. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. అవును నాన్న, నువ్వేదో జాబ్ లో జాయిన్ అవుతున్నావంట కదా? దానికి కూడా చెప్పేసావా? అవునమ్మా. ఇంతకీ నువ్వు చేసే జాబ్ ఏంటి నాన్న? పాలేరు.
ఏంటి? అదేనమ్మా, ఆ పని నేను తప్ప ఎవరూ చేయలేరంటుంది నానమ్మ. అంత గొప్ప పనా నాన్న? అసలు ఈ పోస్ట్ ఏంటి? ఆమా, అది ఒక రాష్ట్రానికి సీఎం లాగా, ఒక జిల్లాకి కలెక్టర్ లాగా, ఊరికి ప్రెసిడెంట్ లాగా. ప్రెసిడెంట్ అమ్మ కదా? అవునమ్మా, ఇది మీ అమ్మ మొగుడి పోస్ట్ అన్నమాట. అవునా? అయితే నీతో పాటు నేను కూడా వస్తాను నాన్న. ఎందుకే? నాన్న ఏం పని చేస్తున్నాడో చూస్తానమ్మా. వంగి పని చేయాలి కదమ్మా, ఫేస్ సరిగ్గా కనపడదు. ఉంగి పని చేయడం ఏంటి? అదేనమ్మా, ఓళ్ళొంచి పని చేయాలి కదా, తీరిక ఉండదు, వద్దు అని చెప్తుంది. నా పని నేను చూసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో, వెళ్ళు. సరే నాన్న. అంటే ఏంటండి మీరు అనేది? ఇంత బతుకు బతికి మామిడి తోటలో కాపలా పనిచేయమంటారా నన్ను? ఎంత బతుకంటే ఇప్పటిదాకా ఏం బతికేసావని అరుస్తున్నారేంటండి? అరవక బతుకులాడుకోవాలా? అంటే ఆల్రెడీ రెస్పెక్ట్ కూడా పోయిందా? కూర్చుని తింటూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది రెస్పెక్ట్? అయినా నువ్వు ఇంతకాలం చేసింది మట్టి పిసుక్కోవడమే కదా. మట్టి పిసుక్కున్నా, సొంత పొలంలో పిసుక్కున్నానండి. అవి పోబట్టే ఇంతవరకు వచ్చింది. నేను మాత్రం అందరినీ ఎంతకాలం అని మేపేది? అవునండి, ఒక మనిషి మనల్ని అందర్నీ పోషించటానికి ఎంతని భరిస్తుంది? ఏంటి సెటర్ వేస్తున్నావా? లేదమ్మా, నువ్వెంత కష్టపడుతున్నావో చెప్తున్నాను. అవునరా, మగడనక కష్టపడాలే. హలో, మీ ఇద్దరికి కలిపే చెప్తున్నాను. మీ కల్పించుకుంటే మనల్ని కూడా పనిలోకి వెళ్ళమనేలా ఉందే. సైలెంట్ గా ఉండడమే బెటర్. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వైట్ షర్ట్ వేసుకుని తోటలో పనిచేయమంటే ఎలా అండి? ఓహో, అందుకు ఆలోచిస్తున్నావా? అయితే ఓ పని చెయ్యి. డ్రాప్ అయిపోమంటారా? లేదు, తోటకి పో, షర్టు ఓ చెట్టు కొమ్మకి తగిలించు, తర్వాత పని చెయ్యి. చాలా గొప్ప సలహాలు చెప్తున్నారులేండి. నాకు తోచింది చెప్పాను. వెళ్ళను అంటే పనిలోకి వెళ్ళు, లేదంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎందుకంత కోపడుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి? పనిలోకి వెళ్ళాలి, అంతేగా? వెళ్తాం. ఏనానా? అవునరా, ఇలా తిడుతున్నా పనిలోకి పోతాను అంటున్నాడే కాని ఇంట్లో నుంచి బయటికి పోతాను అంటలేదు. చిచి, ఎదవ బతుకులు, ఎదవ బతుకులు. జరగా. వెళ్ళరా, వెళ్ళి కష్టపడి పని చేయి. మన తలరాత్రి నేను రాతలు మారుస్తాను, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని తిను. సరే, ఆ ముసలోడు దగ్గును భరిస్తూ ఇక్కడ కూర్చొని తినడం కంటే పనిలోకి పోవడం వేసుకుని రా. మావి గారు, ఆయన్ని దగ్గరుండి పనిలోకి మీరే తీసుకువెళ్ళండి. ఇది ఒక కలెక్టర్ ఉద్యోగం, దగ్గరుండి తీసుకెళ్లి దగ్గరుండి తీసుకురావడానికి. పదనా ఆలస్యం అయిపోతుంది. పద, వెళ్తున్నాగా. పదపా. బావగారు, 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 త్వరగా రండి. ఏంటండి మీ హడావిడి? అదేనండి, త్వరగా బయలుదేరకపోతే దుర్ముహూర్తం వస్తుందండి. మీ చెల్లెలికి మీకు ముహూర్తాలు చూడడమే పనా? అది కాదండి, పొలంలో ఆసామి వెయిటింగ్ అంటండి. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన పరిచయం చేస్తే నా గుండెల మీద బరువు దిగిపోతుంది. అవును, పెద్ద డీల్ సెట్ చేశారు, మీ గుండె బరువు దిగిపోతుంది. అది నీకు తెలుసు కదే? అన్నయ్య కదండి పని చూసింది. అవును బావగారు, చాలా పెద్ద ఎత్తున రికమెండేషన్ చేయించాను. రికమెండేషన్ ఈ పనికి? ఈ పని మీకు చిన్నగా కనపడొచ్చు కానీ దీనికి కూడా చాలా పోటీ ఉందండి. అందులో ఎంతమందిని తప్పిస్తే మీకు ఈ పని దొరికిందనుకుంటున్నారు? అవునా? రికమెండేషన్ తో అందరినీ తప్పించి నాకు ఉద్యోగం ఇప్పించారనే మాట మాట్లాడకండి. నాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మరీ మీరు అలా ఫీల్ అయిపోకండి బావగారు. నా చెల్లెల కోసం, నా బావ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? అంటే చెల్లెలి కళ్ళలో ఆనందం చూడడం కోసం నన్ను వాచ్మెన్ చేసాం. ఆలస్యం చేయకుండా పదండి బావగారు. సరే పద. ఏమండి, ఒక నిమిషం. ఏం చేస్తున్నావే? మీరు బయటికి వెళ్తున్నారు కదండి, ఎదురొస్తే మంచిదని. పోలేండి బావగారు, తన భర్త ప్రయోజకుడే తిరిగి రావాలని నా చెల్లెల ఆరాటం. మీ అన్న చెల్లెలు ఇద్దరు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియకి ఇలా హడావిడి చేస్తున్నారో తెలియదు గాని మిమ్మల్ని చూస్తుంటే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది.
బావగారితో సరసాలు తర్వాత, ముందు మీరు రండి. రండి. ఏమండి? ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. వచ్చేటప్పుడు గజమాలని ఏనుగుని తెప్పించు. ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఏనుగు మీదకి ఊరంతా చెప్పు. వీళ్ళు వస్తున్నారంటే బావా, శివగాడు పెదనాన్న వస్తున్నాడు. నేను పనిలోకి వెళ్తున్న విషయం వాళ్ళతో మాత్రం చెప్పొద్దే. ఎరా తోటలో కాపలా కాయడానికి వెళ్తున్నా ఉంటే లోకు అయిపోతాం. అలాగే బావగారు. రాము శివ, రాము శివ, రాము శివ, రాము శివ. ఏ, ఆగండి. చాలా కాలం క్రితం విడిపోయిన స్నేహితులాగా ఒరే రామో నీడు, ఒరే శివాన్ నువ్వు ఏంటి మీ ఓరక్షణ? ఆ చర్లే గాని పెదనాన్న, ఇద్దరు కలిసి బయలుదేరారు ఎక్కడికి? తోట ఏం లేదురా, ఇదిగో రోజు ఇంట్లో ఉంటే చాలా బోరింగ్ గా ఉంది. అవునవును, చాలా బోరింగ్ గా ఉంటుందని అలా బయటకు వచ్చాం. మరి మావయ్య గారు ఏదో తోట అంటున్నారండి బా. అంటే బావా, అగో ఈ దగ్గర ఏదో మామిడి తోట ఉందట, చూడ్డానికి బాగుంటుంది అంటే చూసొద్దామని బయలుదేరుతున్నావు. ఏనా? అయ్యా అవునరా, చూడటానికే, పని చేయడానికి మాత్రం కా. బావా ఏంటినా మామిడి తోట అంటున్నాడు? మన మామిడి తోట కాదు కదా? అయ్యుండదు బా. మరి మీ ఇద్దరు ఎక్కడికి బయలుదేరారా? మాది కూడా సేమ్ మీ ఫీలింగేరా. అంటే ఇంట్లో ఉంటే ఏమో బోర్ కొట్టేస్తుంది, అందుకే సైట్ సీయింగ్ చూద్దామని. ఎక్కడికో? మీది మామిడి తోట కదా? మాది జీడి మామిడి తోట. జీడి మామిడి తోట అంట. అయితే ఏంటి, మామిడి తోట కాదు కదా? ఎరా రామా, సైడ్ సీయింగ్ అంటున్నావు? నిజంగా చూడటానికేనా లేక పని చేయడానికి ఏమన్నా? అంటే అంటే నువ్వు పని చేయడానికి వెళ్తున్నావా? చూచి పని చేయాల్సిన అవసరం నాకేంట్రా? మరి నాకు మాత్రం అవసరం ఏంట్రా? నా వెనకాల చెట్టంతా బాగున్నారా? నీ వెనక చెట్టు అంతా బాగుంటే నా వెనక కొండంత అత్తుందిరా. మీ మామిడి తోటకు మీరు వెళ్ళండి, మా జీడి మామిడి తోటకు మేము వెళ్తాం. మంద కూడా మామిడి తోటే కదా బావగారు, చీడి మామిడి తోట అంటారేంటి? వాళ్ళేంటి నాన్న మన ముందు నడుస్తున్నారు? అది అర్థం కావట్లేదా? వీళ్ళెండి బాబు మనతో వస్తున్నారు, వేరే దారి లేదా? మనం ఇటు కూడా వెళ్ళొచ్చు బా. అవునా? పెద్దనాన్న మీరు ఎటు వెళ్ళాలి? మాది మామిడి తోట కదా, మేము ఇటు వెళ్ళాలి కదా. మా జీడి మామిడి తోట కదా, ఇటు వెళ్ళాలి కదా? రేపు వెళ్తాం. సరే. టాటా. టాటా. రా బావరా, రా రా రా. బావా, ఏంటి బావగారు? నేను తోటలో పని కుదిరిన విషయం ఎవరికి తెలియదు కదా? తెలీదంటే నేను తోట ఓనర్తో మాట్లాడేటప్పుడు ఆయన దగ్గర పెద్ద పాలేరు ఉన్నాడండి. పెద్ద పాలేరు మ్. అంటే ఓనర్ లెక్క ఒక్కడేగా, పర్లేదులే. మా బావగారు మీ తోటలో పని చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దని ఆ పెద్ద పాలేరుతో చెప్పానండి. మంచి పని చేసావు. ఆ, కానీ పెద్ద పాలేరుతో నేను ఈ మాట చెప్తున్నప్పుడు చిన్న పాలేరు కూడా విన్నాడండి. పెద్ద పాలేరుతో పాటు ఇంకో పాలేరు కూడా విన్నాడంటే ఓనర్తో కలిపి ముగ్గురు. అంటే అక్కడ మొత్తం 4 పనోళ్ళు ఉన్నారండి. అంటే నాతో కలిపి 5గురా? ఇందులో దాచుకోవడానికి ఏముంది? నేను వెళ్లకుండానే అందరికి కొత్త పనుండి నేనేం చెప్పేశారు కదా. పదండి.